హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి. సమ్మర్కి చల్లచల్లని మజ్జిగ ఎలా చేయాలనో చూపిస్తున్నానండి. నేనైతే దానికి ముందుగా నేనైతే పెరుగు తీసుకున్నానండి, చిక్కటి పెరుగు. అలాగే దాంతోపాటు కొత్తిమీర ఇలా తీసి పెట్టుకున్నానండి, ఒలిచేసి. నెక్స్ట్ కరివేపాకు, సాల్ట్, జీలకర్ర అండి. జీలకర్ర నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. మనము తగినంత వేసుకోవాలండి, అంతా వేసుకోకూడదు, మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కడిగి మనం బాగా మిక్సీ పట్టేసుకుందామండి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ బాగా వాష్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇసుక ఉంటుందని అన్నీ వాష్ చేసేసుకొని కాడలతో పాటు వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే పిల్లలు మనం అవన్నీ వేస్తే ఏరేస్తారు కదండి, అందుకని ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే చాలా బాగా తాగుతారండి మజ్జిగ కూడాను. పైగా విటమిన్స్ కూడా బాగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా లైట్గా 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, బాగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. చూడండి, అలా వాటర్ లాగా రావాలండి మనకి. వాటర్ వేస్తేనే కొద్దిగా మిక్సీ పడుతుందండి, లేదంటే పడదు. కాబట్టి చూడండి, అన్నీ వేసేసి నేను ఇలా ఒక కప్లోకి తీసేసుకున్నాను. పెరుగు వేసేసుకుంటున్నానండి. ఈ ఎండల కాలం మనం ఎక్కువ మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే మనకి మజ్జిగ తాగడం వల్ల మనకి ఎండకు కళ్ళు కానీ తిరగకుండా ఉంటాయండి. కళ్ళు తిరుగుతుంటాయండి చాలామందికి. మనకి ఇలా చేసుకొని మనం తాగడం వల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. పైగా చూడండి, ఇలా మజ్జిగ బాగా చిలికేసుకోవాలండి. చిలికేది కన్నా ఉంటే ఇలా చిలుక్కుంటేనే చాలా బాగా టేస్ట్ వస్తుందండి మనకి మజ్జిగ. ఇలా బాగా చిలుకుతూ ఉంటే మనకి మజ్జిగ బాగా టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలా వాటర్ వేసేసుకొని మొత్తం పల్చంగా చేసుకోవాలండి మజ్జిగ. అలాగే మనం తీసుకున్న కొత్తిమీర, కరివేపాకు, రసం చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను. జీలకర్ర పొడి అండి, ఇది మనం తగినంత అని చెప్పాను కదండి. ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. దానికి తగినంత యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. చూడండి, మన కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది మజ్జిగ. ఈ మజ్జిగ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి, డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని చెప్పాను కదండి. ఇలా మనం చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. దయచేసి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు కదండి, ఇలా పిల్లలకి కూడా ఇలా ఇస్తే మనము ఇష్టంగా తాగుతారండి. కొత్తిమీర అవి ఏరకుండా పక్కన వేయకుండా తాగుతారండి. చూడండి, నేనైతే కొత్తిమీర పైన వేస్తున్నాను. మేమైతే కొత్తిమీర కూడా బాగా తాగేస్తామండి. పిల్లలు కొంతమంది తాగరు కాబట్టి ఇలా చేశాను నేనైతేను. చూసారు కదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.